ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ బ్రతికే ఉన్నాడా? రీసెంట్గా రంజాన్ వేళ గోహార్ షాద్ మసీద్ దగ్గరకు వచ్చి అతను నమాజ్ చేసుకున్నాడంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా భయపడుతున్నాయి. ఖమేనీ బ్రతికే ఉన్నాడు, ఖచ్చితంగా మా పైన కక్ష తీర్చుకుంటాడు, ప్రతీకార దాడులు చేస్తాడంటూ కూడా గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన మినిస్టర్స్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎస్, ఖమేనీ పొజిషన్ అట్లాంటిది. సుప్రీం లీడర్ ఇటు ఇజ్రాయెల్కి అటు అమెరికాకి తల వంచకుండా పోరాటం చేశాడు. అతను మరణించాడా మరణించలేదా అనే విషయం పక్కన పెడితే అతనైతే సుదీర్ఘకాల యుద్ధం అయితే చేశాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. తాజాగా మాషద్ ప్లేస్లో అతని ఏదైతే ఆ బాడీ ఉందో దాన్ని సమాధి చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 28 అతను చనిపోయిన తర్వాత మార్చ్ 1 డేట్లో ఐఆర్ చేసి ధృవీకరించిన తర్వాత అతను ఏదైతే భౌతిక దేహం ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ మాషాద్ ప్లేస్లో, అది కూడా అతని జన్మస్థలం ఐతుల్లా అలీ ఖమేనీ అక్కడే పుట్టారు. ఆయన అక్కడ సమాధి చేయాలని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళ తండ్రి గారు కూడా అక్కడ ఆల్రెడీ ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయబడి ఉన్నారు. అక్కడ ఇమామ్ రజా ష్రైన్ అనే ఒక మందిరం దగ్గర ఇతన్ని పూడ్చిపెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. బట్ అదంతా కూడా విఫలమైంది. దీనికి కారణం ఏంటంటే ఆయన్ని చూడడానికి ఒక లీడర్, అలాగే ఒక మత గురువు ఆయన్ని చూడడానికి లక్షల్లో చాలామంది అక్కడికి చేరుకున్నారు. కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ ఇంకొకటి, ఆ జనసమూహం ఎక్కువగా వస్తే మళ్ళీ ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందనే భయంతో ఖమేనీ బాడీని సీక్రెట్గా దాచిపెట్టారని చెప్పేసి కొన్ని రోజుల వరకు మన వార్తలు. తర్వాత ఖమేనీ బ్రతికే ఉన్నాడు, రష్యా ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారు, పుతిన్ ఇంట్లో దాక్కుని ఉన్నాడు, రష్యా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, కొన్ని గుట్టలు దాటుకుంటూ వెళ్తున్న కొన్ని పిక్స్ ఇవన్నీ కూడా బయటకు రావడం, అతను బ్రతికే ఉన్నాడు అంటూ టెహ్రాన్కి సంబంధించిన ఒక న్యూస్ వ్యవస్థ చాలా వార్తలు కూడా రాసుకుని వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమైందో లేదు, ఖమేనీ చనిపోయాడు, ఇప్పుడు కొత్త లీడర్ మోస్తాబా ఖమేనీ అని మళ్ళీ వాళ్ళే ప్రకటించిన మోస్తాబా ఖమేనీ కనిపించాడు. అతను ఎక్కడున్నాడో తెలీదు. కొన్ని చనిపోయిన ఈ ఐతుల్లా అలీ ఖమేనీ అతను కనిపించాడు. కనీసం అతను ఆశీర్వాదం తీసుకుందాం అంటారు. అతనికి అంత్యక్రియలు జరిపించి అతని పవిత్రమైన ఆత్మశాంతి చేరుకోవాలని చెప్పేసి అతను ఎవరైతే అభిమానిస్తున్నారో వారు అలా చేసుకోవడం కూడా లేకుండా పోయింది. అంటే ఇక్కడ ఇద్దరు కమ్యూనిటీలు కూడా కనిపించట్లే. ఇంకో కమ్యూనిటీ డైలీ ఎక్స్ అకౌంట్లో పోస్టులు పెడతాడు, అమెరికాని అంతం చేసేస్తాం, అమెరికాని అది చేసేస్తాం, ఇజ్రాయెల్ అయిపోయింది, మా మిసైల్స్ అటాక్ చేసేస్తున్నాయి, గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ రిఫైనరీలు పడగొట్టేస్తాం, నెక్స్ట్ మీరే ట్రంప్ను లేపేస్తాం, నెతన్యాహును లేపేస్తాం, ఇవే డైలీ పోస్టులు. ఎక్కడ కనీసం రంజాన్ లాంటి పండుగ వేళ కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా అటాక్ చేస్తుంటే అడ్డుకోలేకపోయారు. అంటే అసలు ఇరాన్లో నాయకుడు అనేవాడు లేడు. రైట్. సో ఇక మన టాపిక్ విషయానికి వస్తే ఐతుల్లా అలీ ఖమేనీ బ్రతికే ఉన్నారని నమ్ముతున్నారు ఇరాన్ దగ్గర కొంతమంది ప్రజలు. రీసెంట్గా గోహార్ షాద్ మసీద్ అనే ప్రాంతానికి కొంతమంది నమాజ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈయన కనిపించారంట. కనిపించి షాక్ అయ్యారంట. నిజంగానే ఐతుల్లా అలీ ఖమేనీ బ్రతికే ఉన్నారా, ఇతను చనిపోయాడని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇతనేమో ఇప్పుడు కనిపించాడు, అసలు ఏం జరుగుతుంది ఎవరికి ఏం అర్థం కావట్లేదు, నాకు కూడా అర్థం కావట్లేదు. మీరు నేను ఒక పక్కన ఒక చిన్న ఇమేజ్ ఒకటి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నేను అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, అమెరికా ఒక రక వార్తలు రాస్తుంది, మన ఇండియా ఒక రకంగా వార్తలు చెప్తుంది, ఇంకా ఇరాన్ ఒక రకంగా వార్తలు చెప్తుంది. సరే, అసలు మనం అన్ని చెక్ చేద్దాం, అతను అసలు బతుకున్నాడా చనిపోయాడా అనేది. కొన్ని వెబ్సైట్లు చెక్ చేస్తే స్టిల్ ఇప్పటికీ అతని మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి. అతను చనిపోయాడు అనేది అయితే మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ యాక్సెప్ట్ చేసినప్పటికీ సరైన ధృవీకరణ లేదు అంటూ కూడా
నాకైతే సెర్చ్ చేసినప్పుడు వచ్చింది. సో దీంతో ఇంకా అనుమానాలు ఇంకా పెరిగాయి. ఇరాన్ చాలా పెద్ద డ్రామా ప్లే చేస్తుంది. ఇరాన్ కోల్పోతుంది కేవలం IRGCకి సంబంధించిన కమాండర్స్ని మాత్రమే, నాయకులను కాదు, మినిస్టర్స్ని మాత్రమే, లీడర్స్ని కాదు. సో ఐతుల్లా అలీ ఖమేనీ ఇతను బ్రతికే ఉన్నాడు. గోహార్ షాద్ మసీద్ దగ్గర మేము చూసాం. అతన్ని ఒక టెహ్రాన్ అనే ప్రాంతంలో గ్రాండ్ ముసల్లా ప్రేయర్ హాల్లో అతని బాడీ దాచిపెట్టారనేది అబద్ధం. మేము ప్రత్యేకంగా చూసాం. మా దేవుణ్ణి, మా గాడ్ని, మా సుప్రీం లీడర్ని మేము చూసామంటూ కూడా బల్ల గుద్ది మరి అక్కడ కొంతమంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో దీంతో అమెరికా షాక్ అయింది, నిజంగా ఇజ్రాయెల్ కూడా షాక్ అయింది. ఎందుకంటే February 28th డేట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి అతను చనిపోయాడని చెప్పి వాళ్ళే ఫస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ ఇరాన్ కూడా అనౌన్స్ చేసింది. తాజాగా చూస్తే ఐతుల్లా ఖమేనీ బాడీ ఎక్కడుందో కనిపించట్లా. అతని బాడీ ఎక్కడుంది, ఎక్కడ దాచిపెట్టారు, పలానా ప్లేస్లో అంత్యక్రియలు అన్నారు. నివాళులు అర్పించడానికి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. 40 రోజుల పాటు సంతాప సభలు అన్నారు. మాషాద్ అనే ప్లేస్లో సమాధి చేస్తా ఉన్నారు. అక్కడ ఇమాం రిజా అనే శ్రైన్ అని ఒక మందిరం ఉంది, అక్కడ సమాధి చేస్తా ఉన్నారు. సో అంటే వాళ్ళే ఇవన్నీ చెప్తున్నారు. బట్ అసలు అతని బాడీ ఎక్కడుంది, చనిపోతే అతని బాడీ ఎక్కడుంది, ఓకే ఇవన్నీ చేయండి ఓకే, కానీ బాడీ ఎక్కడుంది అనే క్వశ్చన్ అక్కడ చాలా మంది ప్రజలు రైజ్ చేస్తున్నారు. సో ఇరాన్ ఏదైనా డ్రామా ప్లే చేస్తుందా, అమెరికాని ఇజ్రాయెల్ని పురిడి కొట్టిస్తుందా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చూద్దాం. దీనికి సంబంధించిన వార్తలు ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరు కూడా ఒక్కసారి మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడా లేదని ఒకసారి మీరు కూడా ట్రైన్ చేయండి. ఎందుకంటే మేము అవాస్తవాలు చెప్తున్నాం అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు సెర్చ్ చేస్తే మీకు ఏదైతే అతని గురించి సెర్చ్ చేసినప్పుడు వచ్చిందో అది మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.